చింతకాయ, పండుమిరపకాయ నిల్వ పచ్చడండి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి నేను ఈరోజు అయితే కనుక చింతకాయ, పండుమిరపకాయలతో నిల్వ పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. 1 year అయినా బయట పెట్టినా అసలు పాడవదు. మరి చేసేసుకుందామా చింతకాయ, పండుమిరపకాయల పచ్చడి? వచ్చేసి మనకి చిల్లకపట్టి చూపించేస్తాను. చింతకాయ, పండుమిరపకాయల నిల్వ పచ్చడి కోసం చింతకాయల్ని నేను 1/2 kg తీసుకున్నానండి. అలాగే పండుమిరపకాయలు కూడా 1/2 kg, 2 సమానంగా ఉండాలి. అలాగే కళ్ళుప్పు మాత్రం 250 grams, 1/4 kg తీసుకుంటే సరిపోతుంది. చింతకాయలని మనం శుభ్రంగా నీళ్లతో 3-4 సార్లు కడుక్కోనండి. ఇలాగిలా చేత్తో అనుకుంటూ మొత్తం ఇలాగిలా అనుకుంటూ శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే చింతకాయలకి బాగా పైన పెరిగిపోయి ఉంటుంది. నేను ఆల్రెడీ శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం చేసేసుకున్నాక మనం పొడిగుడ్డుతో తుడిచేసుకోవాలా నీట్గాను. ఇలా తుడిచేసుకున్నాక మనం చింతకాయలని మనం ఇలా అనుకుంటే ఇలా నారలాగా వస్తుంది కదండి. ఇలా నారవి తీసేసుకొని చక్కగా ఇలాగా చాకు తీసుకొని చాకుతో ఈ పగినున్న చెక్క అంతా తీసేసుకోవాలండి. ఇలాగా చెక్క అంతటిని మనం ఇలా జాగ్రత్తగా తీసేసుకుంటే వచ్చేస్తుందండి. మొత్తం అన్నిటికీ కూడా జాగ్రత్తగా మనం ఇలాగే తీసేసుకోవాలి. ఇదిగో ఇలా తీసేసుకున్నట్టయితే కనుక మళ్ళీ దీంట్లో గుజ్జు పోకుండా ఇలా నెమ్మదిగా అన్నీ ఇలా తీసేసుకుందామండి. ఒక్కొక్కటిని ఇదిగోనండి, చింతకాయ పైన తొక్క అంతా మనం అన్నిటి మించి ఇలా తీసేసుకున్నామండి. చక్కగాను ఇలా తీసేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. ఇదిగోనండి, చింతకాయలు దంచుకోవడానికి ఒక ఇలాంటి కలం రాయిని తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు చింతకాయల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చింతగింజలో చిదిగిపోకుండా నెమ్మదిగా ఇలా దంచుకుందామండి. ఇలా కచ్చా పచ్చగా దంచుకుందాం. ఇలా కచ్చా పచ్చగా దంచుకొని ఇలా ఓ బౌల్లోకి లేదంటే బాక్స్లోకి తీసుకోవాలండి. ఇందులో మనం 250 గ్రాములు కల్లుప్పు తీసుకున్నాం కదండి. కొంచెం కొంచెం వేసుకుంటూ చెదగొట్టుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మొత్తం అంతా కూడా దంచుకోవాలండి. కచ్చా పచ్చగాను మొత్తం అంతా ఈ చింతకాయల్ని దంచి చూపిస్తాను. ఇదిగోనండి, చింతకాయ కళ్ళుప్పు వేసి ఇలాగ మనం శుభ్రంగా దంచేసుకున్నాము. దంచేసుకుని ఇందులోకి మనం ఇలా తీసేసుకుంటున్నాము. కచ్చా పచ్చగా చింతకాయలు కళ్ళుప్పుని దంచేసుకున్నాం కదండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి. ఇలాగా కలిపేసుకుని 3 రోజులు పోయాక చింతగింజలు సపరేట్ అయిపోతాయండి. ఇలా కలిపేసుకుని మనం ఇప్పుడు మనం పసుపు వేసి కలుపుకున్నాం కదండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పండుమిరపకాయల్ని శుభ్రంగా కడిగేసుకునండి. నీట్గాను 4-5 సార్లు కడుక్కొని పొడిగుడ్డతో తుడిచేసుకొని తొడుములన్నీ తీసేసుకున్నానండి. లెంగ్త్ అవుతుంది వీడియో అనేది చూపించలేదు. తొడుములన్నీ తీసేసుకొని మనం ఈ పండుమిరపకాయల్ని ఇలా 3 ముక్కల కింద కట్ చేసేసుకుందామండి. అన్నీను ఇలా పండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నామండి. పక్కన పెట్టేసుకున్నాం. స్టవ్ వేసుకున్నానండి. ఒక ముగ్గుని పెట్టుకున్నాం స్టవ్ మీద. ఇదిగో మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇందులోనూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి మెంతుల్ని. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకుని అవి కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకుందామండి. ఉడుకును 1 స్పూన్ జీలకర్ర తీసుకొని జీలకర్రను కూడా వేసుకొని మంచిగా వేయించేసుకుందామండి. మంచి సువాసన ఇప్పుడు వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ 3 కూడా వేసేసుకుందామండి. పౌడర్ చేసుకుని వస్తాను. పౌడర్ చేసేసుకున్నానండి. జీలకర్రని, ఆవాల్ని, మెంతుల్ని. ఇప్పుడు మనం పండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లో మనం వేసేసుకొని కొంచెం కొంచెంగా పేస్ట్ చేసుకోవాలండి, కచ్చా పచ్చగాను. అలాగే ఇందులో ఒక వెల్లుల్లిపాయ తీసుకుని రేకలన్నిటిని
ఇలా ఒలిచేసుకొని పొట్టు అవి కూడా వేసుకుంటే మంచి వాసన రుచి కూడా వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోనండి కచ్చా పచ్చగా ఇలా పండుమిరపకాయలు పేస్ట్ చేసేసుకున్నాము. ఒక బౌల్ కానీ లేదంటే కనుక ఒక ప్లాస్టిక్ టిన్ కానీ జార్ కానీ ఏదో దాంట్లో మనం వేసేసుకున్నట్టయితే నీళ్ళు తగలకుండా ఇప్పుడు మూత పెట్టేసుకొని గట్టిగాను పక్కన పెట్టేసుకున్నామండి. 3 రోజులు పోయాక చూద్దాం మూత ఓపెన్ చేసి. 3 రోజులు అయిపోయిందండి. చింతకాయని అలాగే పండుమిరపకాయని మనం ఊరపెట్టుకున్నాం కదా, ఇదిగో చింతకాయని దంచుకున్నాం కదా, పండుమిరపకాయని కూడా ఊరబెట్టుకున్నాం. రోజుకి ఒకసారన్నా మనం ఇలా నేను కలుపుకున్నానండి. రోజుకి ఒకసారి కలుపుకొని అలాగే ఈ చింతకాయని పండుమిరపకాయని కూడా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకునేదాన్ని. ఇప్పుడు ఈ చింతకాయలో ఉన్న పిక్కల్ని మనం సపరేట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ చింత పేస్ట్ నుంచి చింతకాయ గింజల్ని మనం ఇలా నొక్కితే పక్కకు వచ్చేస్తాయండి. మొత్తం అంతా సపరేట్ అయిపోతాయి అన్నమాట. మొత్తం అన్నీ అలాగా తీసేసుకుందాం. ఇదిగో చూసారా, ఈ చింత గింజలన్నీ ఇలా ఆల్రెడీ ఊరినాయి కదా, ఇదిగో చూడండి ఇలా ఇలా చింత గింజలన్నిటిని సపరేట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుందాం. చేయి శుభ్రంగా తుడుచుకొని తడి లేకుండా పెట్టుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి మనకి. ఇప్పుడు మనం ఇది ఇలా మిక్సీలో ఈ మిక్సీ జార్లో ఇలా వేసేసుకుందామండి. అలాగే పండుమిరపకాయ పేస్ట్ని కూడా మనం ఇదే జార్లో, పెద్ద జార్ కాబట్టి అండి, ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోనే వేసేసుకుందామండి. వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మొత్తం అంతా. ఇదిగోనండి చింతకాయ పండుమిరపకాయ ఇలా పేస్ట్ చేసేసుకున్నామండి. మరీ మెత్తగా చేసుకో అవసరం లేదు అండి. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇదిగో కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. 1 కప్పు ఆయిల్ వేసుకుందాం. ఇందులోను నూనె ఎక్కువే పడుతుందండి, నిలవ ఉండాలంటే నూనె ఉండాలి కదా. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు 1 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. జీలకర్ర 1 స్పూన్ వేసుకుందామండి. ఎండుమిరపకాయలు ఒక 6-7 ఎండుమిరపకాయలు తుంచుకొని ఇలా వేసేసుకుందాం. అలాగే 1 పావు స్పూన్ ఇంగువ వేసుకుందామండి. 1 వెల్లుల్లిపాయ తీసుకొని ఇలాగా రేకలన్నీ చేసుకొని పైన పొట్టంతా చేసుకొని ఇలా గుళ్ళని వేసేసుకుందామండి. 1 పెద్ద సైజు వెల్లుల్లిపాయ మంచిగా కలిపేసుకుందాం ఎన్ని వేగే వరకు కూడా ఇలా. అలాగే కొంచెం కరివేపాకుని వేసేసుకుందామండి. కరివేపాకు మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకొని పోపు అంతా బాగా వేగిపోయిందండి. ఈ టైంలో పెట్టుకున్నాం కదండి చింతకాయ అలాగే పండుమిరపకాయ మొత్తం అంతా ఇలా వేసేసుకుందామండి. వేసేసుకొని 1 నిమిషం కలుపుకున్నాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇలా కలుపుకొని ఇదిగోనండి పచ్చడి మనం ఒకసారి ఇలా కలుపుకున్నాక 1 నిమిషం ఇలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇదిగోనండి పండుమిరపకాయ చింతకాయ నిల్వ పచ్చడి మరి చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం అయినా నిల్వ ఉంటుందండి. బయట పెట్టుకుంటే అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం లేదు. మరి చేసేసుకున్నాం కదా, మరి నేను టేస్ట్ చేయాలి కదా, ఇప్పుడు టేస్ట్ చేస్తానండి. పచ్చడిని ఇలా వేసేసుకున్నాను. చింతకాయ పండుమిరపకాయ నిల్వ పచ్చడి వేడి వేడిగా ఉంది. రైస్ కూడా మరి టేస్ట్ చేసేస్తానండి. అద్భుతం అండి, నిజంగా చెప్తున్నాను, సూపర్గా ఉందండి. ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకుంటానండి. నెయ్యి కూడా వేస్తాను. సూపర్ అండి. మరి ఒక రెసిపీతో మీ మీదకి వస్తాను. అంతవరకు